పక్షి ఇది బంధించబడింది కనుక ఇదేమన్నా బాగుందా? పక్షులు బంధిస్తే బాగుంటాయా? కదా. వాటికి మనం స్వేచ్ఛగా తిరగనివ్వాలి. ఎందుకంటే బర్డ్స్ బాగా స్వేచ్ఛగా తిరుగుతుంటే అవి అంతా కొడతాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. మనం కూడా అవి ఎగురుతూ ఉంటే సాహా ఓహో అని చెప్పేసి చాలా జాయ్ఫుల్గా మనం ఉంటాం కదా. మనం ఏదైనా బాగా పెంచుకుంటే అది చనిపోతే మనకు బాధ ఉంటుందా లేదా? కొన్నిసార్లు మనం భోజనం కూడా చేయం, అవునా కాదు? అంత ప్రేమ ఉంటుంది పక్షుల విషయంలో, జంతువుల విషయంలో కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? చాలాసార్లు పిల్లలు మనం చేసే తప్పు ఏంటంటే ఈ సెలవులు హాలిడేస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పక్షులను రాళ్ళు తీసుకుని కొట్టడాలు, పక్షులను పట్టుకొని ఏదైనా చేయడాలు, కొన్నిసార్లు పట్టుకున్నప్పుడు పీక తీసుకుతా ఉంటాం సరదాగా. అలా చేయకూడదు, ఓకేనా? పక్షులను బాగా తిరగనిస్తేనే అది అందంగా ఉంటుంది, అవునా కాదు? మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పావురము పంజరంలో ఉంది, దీన్ని మనం ఏం చేయాలి? తీయాలా? తీద్దామా? ఓకే, రెడీ. ఎలా తీద్దాం చెప్పండి ఒకసారి. ఒక మంత్రం, ఓకేనా? పలకండి ఒకసారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరూ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు గట్టిగా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చప్పట్లు. చూసారా స్వేచ్ఛగా ఎంత చక్కగా ఎగురుతుందో? ఓకేనా పిల్లలు? అలా మనం పక్షులను వాటికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. మనం కూడా చాలాసార్లు పిల్లలు చాలాసార్లు మనము వీడియో గేమ్స్, సెల్ ఫోన్స్ అని మనం ఏం చేస్తున్నాం? అపవాది గాడి చెరలో బంధించబడుతుంది. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనకు గొప్ప విడుదల ఇచ్చాడు కదా. సెల్ ఫోను ఎక్కువగా చూడకూడదు, ఓకే? ఎక్కువగా గేమ్స్ ఆడకూడదు, వీడియో గేమ్స్, ఓకేనా? అలా ఆడితే కూడా మనము అపవాది గాడు మనల్ని బంధిస్తారు పంజరం. యేసుక్రీస్తు వారు మనకు గొప్ప విడుదల ఇచ్చాడు కనుక మరలా మనము అపవాది యొక్క పంజరంలోకి వెళ్ళకూడదు, ఓకేనా? ఓకేనా? యేసు ఇచ్చినటువంటి ఆ చక్కని ఆ విమోచనను మనం అర్థం చేసుకొని యేసుతో మంచి సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఓకే పిల్లలు, యేసుతో మంచి సహవాసం చేద్దాం, ఓకేనా? రైట్, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ.